కేటీఆర్ పై కేసు నమోదుని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ఇమేజ్ కోసం పనిచేస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు ఆయన. కేటీఆర్ పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్ కి హరీష్ రావు లేఖ రాశారు. కేటీఆర్ పై కేసు నమోదుని పలువురు ఖండిస్తున్నారు. మొదటగా హరీష్ రావు స్పందించారు. రాష్ట్రం కోసం పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి ప్రయత్నిస్తే కేటీఆర్ పై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు ఆయన. కేటీఆర్ పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఇక అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టాలని హరీష్ రావు స్పీకర్ కి లేఖ రాశారు. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పటికే కేటీఆర్ పై నమోదైనటువంటి కేసుని ఖండించారు హరీష్ రావు. ఇంకా ఎవరైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? బీఆర్ఎస్ నేతల వర్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ నేత దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. కేటీఆర్ కూడా గతం నుంచి ఫార్ములా ఈలో ఎప్పుడైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో, ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి బాధ్యత నాదే, అధికారులకు ఎలాంటి సంబంధం లేదు, అధికారులు చేసిన తప్పేం లేదు, నేనే ఆదేశించాను ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్కి దాని సీఈఓ ఉన్నటువంటి ఆల్బర్ట్ని కలిసి లండన్ నుంచి ఆపరేషన్ చేస్తుంటుంది ఫార్ములా ఈ. అక్కడ నుంచి ఇన్వైట్ చేసి తీసుకొచ్చాం, దానికోసం చాలా కష్టపడ్డాం. మొదటి ఎడిషన్ని సెప్టెంబర్లో నిర్వహించినప్పుడు అప్పుడు కూడా హెచ్ఎండిఏ 40 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ట్రేడింగ్ జరిగింది మొత్తం 700 కోట్లు. రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు 700 కోట్లు. వాటి గురించి పట్టించుకోకుండా 40 కోట్లు ఖర్చు పెట్టారని అప్పుడు కూడా ఆరోపణలు చేశారు. కానీ అప్పుడు మొదటిసారి ఫార్ములా ఈ జరిగినప్పుడు హెచ్ఎండిఏతో పాటు గ్రీన్ కౌన్ ఇంకో కంపెనీ ఉండేది. వాళ్ళు కూడా ఒక 100 కోట్లు స్పాన్సర్ చేసి ఈ మొత్తం ఫార్ములా ఈ రేసింగ్ని రన్ చేశారు. కానీ సెకండ్ టైంకి వచ్చేసరికి గ్రీన్కో తప్పుకోవడంతో మళ్ళీ జనవరిలో జరగాల్సినటువంటి సెకండ్ ఎడిషన్ రేసింగ్ కోసం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా హెచ్ఎండి ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి పూర్తి అధికారాలు ఉంటాయి, దాంతోపాటుగా అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటూ కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నారు, కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. కానీ ఇండిపెండెంట్ బాడీగా ఉన్న హెచ్ఎండిఏకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాంతోపాటుగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్లు ఏవైనా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. జిహెచ్ఎంసీకి డబ్బులు లేకపోతే కొన్నిసార్లు హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, హెచ్ఎండిఏకి ఏదైనా అవసరం ఉంటే జిహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా ఇంకేదైనా కార్పొరేషన్ నుంచి అక్కడ నుంచి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటూ కేటీఆర్ చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీలో కూడా ఆయన కొంతసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతున్నట్లుగా నాకు సమాచారం ఉంది, అరెస్ట్ అవ్వడానికి నీ సిద్ధమన్నారు. దాంతోపాటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీస్పెక్టరీ బెయిల్కు నేను వెళ్ళను, అరెస్ట్ చేస్తే చేసుకునేవండి, నేను చేసిన తప్పేం లేదు. ఈ విచారణలో ఖచ్చితంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎక్కడైతే లండన్ నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తుందో అక్కడికి వెళ్ళి విచారించాలి. విచారిస్తే ఒకవేళ ప్రభుత్వం తరపున నేను కట్టించినటువంటి 55 కోట్లు అంటే 47 కోట్లు ఫార్ములా ఈ ప్రమోషన్ కోసం, 8 కోట్లు ఆర్బీఐ దగ్గర ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకున్నాం, కంట్రీ దాటి వెళ్తున్నటువంటి ఫండ్స్ కోసం ట్యాక్స్ కట్టాల్సిందిగా ఆర్బీఐ కోరింది, అందుకోసం 8 కోట్లు ఆర్బీఐ కూడా చెల్లించాం. ఈ మొత్తానికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏకి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు, వైస్ చైర్మన్గా ఆ శాఖకు సంబంధించినటువంటి అంటే పురపాలక శాఖకు సంబంధించినటువంటి మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. ఇది కంప్లీట్గా ఇండిపెండెంట్గా బాడీ. వైస్ చైర్మన్గా
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా నేను నిర్ణయం తీసుకొని 55 కోట్లు పంపించమని నేనే ఆదేశించానంటూ కూడా చెప్పారు. ఈ విషయంలో ఎక్కడ అవినీతి జరగలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్లో మరిన్ని ఇలాంటి రేసింగ్లు రావడానికి, వాటితో పాటు అనుబంధ రంగాలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి, బ్యాటరీ వెహికల్స్కి సంబంధించినటువంటి కంపెనీలు కొన్ని రావడానికి మొదటిసారి ఫార్ములా ఈ జరిగినప్పుడు 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి. దాంట్లో పక్క రాష్ట్రంలో ఆపరేట్ చేస్తున్నటువంటి బ్యాటరీ కంపెనీలు ఇక్కడ కంపెనీలు పెట్టడానికి వచ్చాయి. హుండాయ్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది. అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఇక్కడ వచ్చి ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫార్ములా ఈ రేసు వల్ల వచ్చినవే. దాంతోపాటు యాడ్స్ రూపంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్కమ్ జనరేట్ అయింది ఇక్కడటువంటి స్టేట్ గవర్నమెంట్కి అంటూ ఆయన వివరించారు. జైలుకు వెళ్ళడానికి నేను సిద్ధం. అంతకు ముందు బీఆర్ఎస్ఎల్పీ తరపున మేము లెటర్ రాశాము. నేను స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాశాను. అసెంబ్లీలో చర్చ పెట్టండి. ప్రతిసారి ఫార్ములా ఈ రేస్లో తప్పు జరిగింది, ఫార్ములా ఈ రేస్ ఒక కుంభకోణం అంటూ చెప్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత అప్పుడు పదవిలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిగా నేను వివరిస్తాను. అసలు ఏం జరిగిందో అసెంబ్లీకి చెప్తాను, అక్కడ ద్వారా ప్రజలకు వెళ్తుంది అంటూ కేటీఆర్ చెప్పారు. ఆయన కొంత సమాచారం ఉన్నట్లుగా అనిపించింది. ఈ విషయంలో ఆయన ఒక మాట కూడా అన్నారు, ఒకవేళ వీకెండ్లో ఏమైనా అరెస్ట్ చేసి 2-3 రోజులు జైల్లో ఉంచాలనుకుంటే కూడా ఉంచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ నన్ను జైల్లో పెట్టి ఆనందించాలనుకుంటే, వాళ్ళు ఆనందపడాలనుకుంటే పెడతారేమో అన్న మాట కూడా అన్నారు. న్యాయస్థానంలో పోరాడతాం, దీంట్లో ఎలాంటి ఆధారాలు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ నేను 55 కోట్లను అంటే 47 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్కి నేను పంపిస్తే, అంటే ప్రభుత్వం నుంచే అఫీషియల్గా ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి ఏ రూపకంగానైనా నాకు మళ్ళీ రావాలి, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళకు రిటర్న్గా మళ్ళీ బైబ్యాక్ ఫండ్స్ రావాలి. అలాంటివి ఏవి రాలేదు. దాంతోపాటుగా మనం ప్రభుత్వం నుంచి 55 కోట్లు కట్టినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం కంటిన్యూటీ ప్రాసెస్లో ఫార్ములా ఈ రేస్ సెకండ్ ఎడిషన్ని ఖచ్చితంగా ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ప్రారంభించకుండా దాన్ని రద్దు చేసి 55 కోట్లను పోగొట్టుకున్నారు. దానిపైన అసలు ప్రభుత్వం పైన, ప్రభుత్వ పెద్దలపైన కేసు పెట్టాలంటూ కూడా కేటీఆర్ చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, నేను బాధ్యత తీసుకుంటాను, కానీ నేనేం తప్పు చేయలేదు. కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడానికి ముంబై, ఢిల్లీతో పోటీపడి ఇక్కడికి ఫార్ములా ఈ తీసుకొచ్చాను. ఫార్ములా ఈ తీసుకురావడం వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, దాంతో అనుబంధ రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు అంటూ కేటీఆర్ చెప్పారు. న్యాయపరంగా పోరాడతామంటున్నారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా, అంతకుముందు కూడా కేటీఆర్ చాలాసార్లు చెప్పారు, జైలుకు పంపిస్తే యోగా చేసుకుంటాను, బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఫిట్ అయ్యి వస్తానంటూ చాలా రకాల కామెంట్స్ కూడా చేశారు. సో ఆయన చాలా అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ప్రభుత్వం కుట్రపూరితంగా నన్ను జైలుకు పంపిస్తుందంటూ ఆయన చాలాసార్లు చెప్పారు. కాబట్టి దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధమవడానికి రెడీగా ఉన్నారు. దాంతోపాటుగా యాంటిసిపెక్టరీ బెయిల్, ముందస్తు బెయిల్కు వెళ్ళను అంటూ చెప్తున్నారు. ఇక దీనిపైన ఆయనకు నోటీస్ వస్తే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదంటూ కేటీఆర్ కూడా చెప్పారు. కాబట్టి అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకవేళ నోటీస్ వస్తే ఆ నోటీస్కి పూర్తి రిప్లై ఇస్తాను, అప్పుడు ఏం జరిగింది, ఏంటి, ఆ ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ఫండ్స్కి సంబంధించినటువంటి పేపర్లు ఏంటి, ఎంత అధికారికంగా మేము ఆ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసాం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం వెనుకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, పర్సనల్ ఇంటెన్షన్ లేదు అని చెప్పేటువంటి అన్ని వివరాలను కూడా ఆయన ఏసీబీ అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పార్టీ తరఫున కొంత స్పందన కామన్గానే ఉంటుంది, పొలిటికల్ రియాక్షన్స్ ఉంటాయి. దీన్ని కుట్రపూరితంగా చూసేటువంటి అవకాశం పార్టీ ఉంటుంది. దానికి ఆందోళన కార్యక్రమాలు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అసెంబ్లీ హౌస్ ముగిశాక బయటకు వచ్చి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు, మాజీ మంత్రులు కూడా మాట్లాడతారు. దీనిపైన కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.